శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 10 మే నుంచి 16 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలియచెప్పుకుందాము. గ్రహస్థితులు: మేషరాశిలో రవి బుధులు, వృషభ రాశిలో శుక్రాచార్యుల వారు, మిథున రాశిలో గురువుగారు, అలాగే సింహరాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, కుంభరాశిలో రాహువు, ఇక మీన రాశిలో శని కుజులు ఉంటూ ఉండగా, వారాంతానికి వెళ్ళేటప్పటికీ కుజుని యొక్క సంచారము స్వస్థానములోకి వచ్చి ఉన్నది. అలాగే రవి బుధుల సంచారము వృషభ రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఇక శుక్రాచార్యుల వారు మిథున రాశిలోకి వచ్చి ఉన్నారు. చంద్రుని యొక్క సంచారము మేషరాశిలోకి మారి ఉన్నది. గ్రహస్థితులు ఈ విధంగా మారాయి. మొత్తం మీద చంద్ర కుజ రవి బుధ శుక్రాచార్యుల వారు 5 గ్రహాలు మారి ఉన్న కారణం చేత గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అనేది ముందుగా వారాంతంలో ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. శని కుజుల కలయిక మనము చాలా వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాము. కోర్టు కేసులు కానీ, పెద్ద మనుషుల పంచాయతీలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, కర్ర దెబ్బలు, కత్తి దెబ్బలు ఇలాంటివి కానీ, రోడ్డు ప్రమాదాలు కానీ, జల ప్రళయాలు కానీ ఇలాంటివి చాలా వరకు ఉండడానికి అవకాశం ఉంది. ఈ శని కుజుల యొక్క కలయిక అంత మంచిది కాదు. కాబట్టి వీటికి శనిగ్రహ కుజగ్రహ స్తోత్రపారాయణాలు చేసుకోవాలి అని చెప్పి ఉన్నాను. అలాగే రవి బుధుల యొక్క కలయిక మేషరాశిలో జరుగుతూ బుధ ఆదిత్య యోగంలో ఉంది. ఇది కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. బుధాదిత్య యోగము ఎప్పుడు కూడా చెడు చేయదు. అలాగే రవి గారు ఇక్కడ ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఇక గ్రహాల యొక్క దృష్టుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, శనిగారి యొక్క తృతీయ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. స్నేహాల విషయంలో, ప్రేమ ఆప్యాయతల విషయంలో, అన్యోన్య దాంపత్య విషయంలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే గురువు గారి యొక్క నవమ స్థానం మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ పితృవర్గ రీత్యా కొంచెం మంచి ఫలితాలు ఉండడానికి, అలాగే నాస్తిక భావాలు పోవడానికి చాలా వరకు అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్ర కుజుల కలయిక జరుగుతోంది. చంద్రమంగళ యోగం. ఇది కూడా ఏదైనా చేదు పదార్థాలతో వ్యాపారాలు చేసేవారికి చాలా వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. శుక్ర గురువుల యొక్క సంచారము మంచి ధనయోగాలను ఇస్తోంది. అలాగే రవి బుధుల యొక్క సంచారము వృషభ రాశిలో జరుగుతోంది. సంతాన రీత్యా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి చాలామందికి ఇది గ్రహస్థితి సూచిస్తోంది. కుటుంబం చాలా బాగుండే విధంగా ఉండేటటువంటి గ్రహస్థితి అన్నమాట. ఇది చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక ఈ చర్మానికి సంబంధించిన రుగ్మతలు ఏవైనా ఉండడానికి కొంచెం అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఔషధ సేవ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక స్తోత్ర పారాయణాల విషయంలో మటుకు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ప్రతి రాశి వారు కూడా చేయండి. ఇక నక్షత్రంతో కానీ రాశితో కానీ సంబంధం లేని విధంగా ప్రతి మనిషి ఈ జాగ్రత్త తీసుకోవడం, ఇంటి ఇలవెల్పుని పూజించడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. మిథున రాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని గనక మనము పరిశీలన చేశామంటే 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుందండి. గురువు గారి యొక్క రాశిలో ఉన్నటువంటి సంచారము అది అద్భుతమైనటువంటి ఫలితం. అలాగే తృతీయ స్థానంలో కేతువు గారి సంచారము, ఇక ఏకాదశంలో రవి బుధుల యొక్క సంచారము, ద్వాదశంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారము. వెరసి 5 గ్రహాలు కూడా మీకు ఉద్యోగ జీవితాన్ని చాలా అద్భుతంగా సూచిస్తూ ఉన్నాయి, బాగుంటుంది అని. ధనలాభాలు ఉన్నాయి, ధాన్య లాభాలు ఉన్నాయి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. వారి వల్ల చాలా చాలా ప్రయోజనాలని పొందుతారు. ఒక్క కోర్టు కేసులో తప్ప ధైర్య సాహసాలతో ఉంటారు.
మంచి ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకొని ఉంటారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి కీర్తి ప్రతిష్టలు మీకు చాలా చాలా ఆనందాన్ని తెచ్చిస్తాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఉన్నత విద్య చాలా బాగుంది. సంతానం చాలా బాగున్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా బాగుంది. పబ్లిక్ రిలేషన్స్ బాగున్నాయి. వ్యాపార భాగస్వాములు బాగున్నారు. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా ధన ఆదాయం బాగుంది. మాతృవర్గ రీత్యా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే రుణ భారాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించండి. కొంచెం రుణం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా పరస్పర విధంగా రెండు ద్విస్వభావమైన ఫలితాలు కనిపిస్తూ ఉండడం చేత మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఒక పక్క ధనం వచ్చేది కనిపిస్తోంది, ఇంకో పక్క ధనము ఖర్చు అయ్యేది కనిపిస్తోంది. కాబట్టి ఈ క్రమంలో కొంచెం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ద్రవ్యాన్ని జాగ్రత్త చేసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. వివాహం కాని వారికి వివాహం అయ్యే పరిస్థితి, ఇంకా వేరే ఏదన్నా పెట్టుబడులు పెట్టాలంటే మీరు పెట్టవచ్చు నిరభ్యంతరంగా. అనుకూలమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఇంకా ఏమైనా మార్పులు వచ్చాయంట. శుక్రాచార్యుల వారు కూడా రాశిలోకి వచ్చారు. ఇక సంతాన వృద్ధికి తిరుగులేని విధంగా ఉంటుంది. సంతానం పట్ల సంతృప్తి ఉంటుంది. సంతానము కూడా కొంచెం వారు పెద్ద పిల్లలు అయినట్టయితే మీకు చాలా అండాదండగా ఉంటారు. అలాగే స్థాన చలనానికి అవకాశం ఉంది. ఇక లాభాల బాటలో చాలా చక్కగా మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పాలి. ఇన్ని రకాలుగా మిథున రాశి వారికి బాగున్నప్పుడు వీరు ఇక ఎక్కువగా బాధపడాల్సిన పని అయితే లేదు. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, యోగా చెయ్యండి. అలాగే మీ ఇంటి ఇలవేల్పుని పూజ చెయ్యండి. ప్రశాంత జీవితంతో ఉంటారు. అభివృద్ధి మార్గంలో ఉంటారు. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.